హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ RRR తర్వాత ఆయన తెచ్చుకున్న గుర్తింపు, RRR తర్వాత ఆయనకి గ్లోబల్ వైడ్గా వచ్చిన రికగ్నిషన్ తక్క సినిమాలు పడక నానా రకాలుగా ఎవడెవడో ఏదేదో మాట్లాడి అసలు రామ్ చరణ్ గారి సినిమాల మీద కూడా కొంతమంది కామెంట్స్ చేసి, కొంతమంది విపరీతమైన ట్రోలింగ్లు, గేమ్ చేంజర్ లాంటి సినిమాకి రిలీజ్ ముందు ఇష్టానుసారంగా పైరసీలు చేసి, ఇవి చేసి అవి చేసి మామూలు నెగిటివిటీ స్ప్రెడ్ చేయలేదు రామ్ చరణ్ గారు. సో అలాంటి రామ్ చరణ్ గారికి పెద్ది అనే సినిమా ఒక మామూలు ఆయుధంలో దొరకలేదు భయ్య. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎప్పటి వరకు ఆ సినిమా గురించి ఏం మాట్లాడినా సరే ఒక వైబ్రేషనే. ఎందుకంటే సినిమా పోస్టర్, తర్వాత గ్లిమ్స్, చిక్రీ సాంగ్. ఇప్పుడు ఈ చిక్రీ అనే సాంగ్ కేవలం తెలుగు లాంగ్వేజ్లోనే 100 మిలియన్ వ్యూస్ కొట్టింది. ఇది మామూలు రికార్డు కాదు. ఎందుకంటే అన్న చెప్తున్నా కదా, రామ్ చరణ్ గారి డ్యాన్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ మొత్తం నిద్ర లేచింది నిజంగా చిక్రీ అనే సాంగ్తో. అసలు ఏఆర్ రెహమాన్ గారి సినిమా అయిపోయింది, ఏఆర్ రెహమాన్ గారిలో జ్యూస్ అయిపోయింది, ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వింటారా అది ఇది అని బాగిన ప్రతి ఒక్కడికి కూడా అసలు ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి ఎందుకంత స్పెషల్, ఆయన మ్యూజిక్లో ఎందుకంత పెద్ద కింగ్ అనేది మరొక్కసారి చిక్రీ అనే సాంగ్ రిలీజ్ అంటే నిరూపించింది. మామూలుగా కాదు, ఏదో తెలుగులోనో లేదంటే హిందీలోనో ఇంకా గట్టిగా అయితే తమిళ్లోనే కాదు భయ్య, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చిక్రీ అనే సాంగ్ తెలియనోడు, పెద్ది అనే సినిమా గురించి తెలియనోడు లేడు. సో మళ్ళీ చెప్తున్నా, గత వీడియోలో కూడా చెప్పా, ఈ పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ గారు ఈసారి మొత్తం గ్లోబల్ వైడ్గా చాలా గట్టిగా బాక్స్ ఆఫీస్పై దండయాత్ర చేయబోతున్నారు. పుష్ప సినిమాకి ఎలాంటి మ్యాజిక్ అయితే జరిగిందా నార్త్లో, దానికి మించి దానికి డబల్ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఒక మ్యాజిక్ అయితే మాత్రం నార్త్ ఇండియాలో జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మాత్రం కొన్ని లాంగ్వేజ్, జపాన్, చైనీస్ లాంగ్వేజ్లో మాత్రం ఈ సినిమా ఎరక్కుమంది. ఏంటి భయ్యా రికగ్నైజేషన్ ఏంటి భయ్యా? అసలు ఆ సినిమాకి ఒక్క సాంగ్తో ఎంత అయిపో 20-30 కోట్లు ఖర్చు పెడుతున్నారు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి ఒక పబ్లిసిటీకి. కానీ జస్ట్ 4.5 నిమిషాల ఒక్క సాంగ్తో మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని షేక్ చేసాడంటే రామ్ చరణ్ గారి డ్యాన్స్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి ఒక్కసారి అర్థం చేసుకోండి. రామ్ చరణ్ గారి అభిమానులకు ఒకటే చెప్తున్నా, ఇన్ని రోజులు మీరు ఏదైతే నానా రకాలుగా ఎవరితోనైతే మాటలు పడ్డారో అది ఇది అని చెప్తున్నా కదా, పెద్ది అనే సినిమాతో రామ్ చరణ్ గారు దంగల్ రికార్డ్ని కూడా లేపేస్తున్నారు. ఇది ఫిక్స్ అయిపోండి. దీనికి నేను ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే సినిమా కంటెంట్ అలాంటిది, ఒక మాస్ అపీల్ ఉన్న ఒక హీరో, అది కూడా ఒక స్పోర్ట్స్ డ్రామాలో అంటే నార్త్ ఇండియన్స్ పిచ్చెక్కిపోతారు, మామూలుగా కాదు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్కే జస్ట్ ఒక డ్యూయట్ సాంగ్కే ఈ రేంజ్లో ఇంపాక్ట్ ఉంటే ఇక నెక్స్ట్ రాబోతున్న ప్రతి ఒక్క కంటెంట్ కూడా మామూలు లెవెల్లో ఉండదట. నెక్స్ట్ రామ్ చరణ్ గారు చెప్తున్నాడు కదా, రామ్ చరణ్ గారి గెటప్ ఏదో జస్ట్ ఇదే అనుకుంటున్నారు, ఇంకొక 2 గెటప్లు ఉన్నాయంట రెగ్యులర్గా. నెక్స్ట్ ఒక కిక్ బాక్సర్గా కూడా ఒక గెటప్ అయితే ఉంది. వన్స్ అవి రిలీజ్ అయిన తర్వాత మామూలు ఊచ కాదు, ఇంకా చెప్తున్నా కదా, ఇంకా మామూలు ఊచకూత కాదు అది. ఎవడెవడో ఏదేదో ఎన్ని మాటలు అన్నారు భయ్యా. గేమ్ చేంజర్ తర్వాత ఆచార్య అన్నారు, ఈ సినిమా ఆ సినిమా. నిజంగా ఒప్పుకోవాల్సిందే, మన రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన సినిమాలు అలాంటివి. ఎక్కడా కూడా రామ్ చరణ్ గారు ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు ఒక నటుడిగా. డైరెక్టర్లు ఫెయిల్ అయ్యారు, ఆ టైంలో నిర్మాతలు ఏవో ఎక్స్ట్రాలు మాట్లాడారు, అవన్నీ పక్కన పెడితే ఈవెన్ గేమ్ చేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ గారు లుక్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. ఆ క్లీన్ షేవ్తో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, అదేవిధంగా ఒక స్టూడెంట్గా రామ్ చరణ్ గారు చూపించిన వేరియేషన్స్, మరీ ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారి నటన నవ్వుతున్న భవిష్యత్. ఇదేదో బూతెట్లేదు భయ్య, ఇది ఒక మంచి పదం. ఇది అంటే ఇప్పుడు లేని విధంగా ఒక గొప్ప నటుని చూసానని చెప్తున్నా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైతే రంగస్థలం అనే సినిమాతో నేషనల్ అవార్డు ఏదైతే రామ్ చరణ్ గారికి మిస్ అయ్యిందో, ఈసారి మాత్రం 100% నేషనల్ అవార్డు వచ్చి నడుచుకుంటూ వచ్చి రామ్ చరణ్ గారి ఊళ్ళో కూర్చుంటుంది. ఎందుకంటే అన్న పెద్ది అనే సినిమా ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ గారు మాస్ గెటప్లో కొన్ని సీన్స్ ప్యాకాడేశారట, మామూలు కాదు. ఇక ఈ సినిమా అందరూ అనుకునే విధంగా మాస్ బ్యాక్డ్రాప్లో ఉన్నప్పటికీ బేభత్సమైన, అంటే ఎలాంటి మూర్ఖున్నైనా సరే కన్నీళ్ళు పెట్టించే ఒక సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామాగా కూడా ఈ సినిమాని అయితే బుచ్చిబాబు తీసారంట. చాలామంది ఈ సినిమా గురించి ఏంటనుకున్నారంటే ఇది ఒక యాక్షన్ డ్రామా, ఇది స్పోర్ట్స్ డ్రామా, ఇది ఒక మాస్ సినిమా. అది కాదు, దానికి మించి ఒక ఎమోషనల్ కనెక్షన్తో, ఒక సిస్టర్ సెంటిమెంట్తో ఈ సినిమా ఉండబోతుంది. వన్స్ అవన్నీ రివీల్ అయితే, వన్స్ తెర మీద రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎలాంటి వాడైనా సరే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే. ఆ రేంజ్ క్రియేటివిటీ, ఆ రేంజ్ రైటింగ్ రాసినట్ట బుచ్చిబాబు. సో మీరు ఫిక్స్ అయిపోండి, రామ్ చరణ్ గారు పెద్ది అనే సినిమాతో
ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని లేపేస్తారు. టాప్ 1లో ఏదైతే దంగల్ సినిమా ఉందో 1900 కోట్ల గ్రాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా లేపేయడం పక్కా. మరొక్కసారి రామ్ చరణ్ అనే వ్యక్తిని గ్లోబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రతి ఒక్క దురాభిమాని తెలుసుకుంటాడు. అన్నా అసలు రామ్ చరణ్ గారి పొటాన్షియాలిటీ వేరన్నా. ఆయన చెప్తున్నా కదా, ఆయన ఏదో హిట్ కొడితే ఏదో మామూలుగా సోసోగా 500 కోట్లు 600 కోట్లు పోయినాయి. ఆయన ఫ్లాప్ సినిమా కలెక్షన్లే 350 కోట్ల పైగా ఉంటున్నాయి. సో అలాంటిది పెద్ద లాంటి కంటెంట్తో రామ్ చరణ్ గారు హిట్ కొట్టబోతున్నారు. హిట్ కొట్టిన తర్వాత చెప్తున్నా కదా, ఇండియాలో ఏ రికార్డు కూడా మిగలదు. ప్రతి ఒక్క రికార్డు కూడా కొనిదెల రామ్ చరణ్ పేరు మీద ఉండిపోద్ది. ఇది ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ గారు అభిమానులకి చెప్పేది ఒకటే, మీరు ఏదైతే RRR తర్వాత ఏదైతే లో చూసారో, ఎవడెవడైతే ఏదేదో మాట్లాడారో, ఎవడెవడైతే నెగిటివిటీ చేశారో ప్రతి ఒక్కరిని బుక్ మార్క్ చేసుకోండి. పెద్ద రిలీజ్ తర్వాత కరెక్ట్గా ఒక్కొక్క 100 రోజుల్లో, ఇంకొక 100 రోజుల్లో రామ్ చరణ్ గారు సృష్టించబోయే విధ్వంసం చూడండి. ఇది డిసెంబర్ 26 మార్చి 26కి రామ్ చరణ్ గారి సినిమా మొదటి షో నుంచి మామూలు టాక్ కాదు, యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ పడబోతుంది. మెగా పవర్ స్టార్ జిందాబాద్ అనే నినాదాలతో థియేటర్లో దద్దరిల్లబోతున్నాయి.